उतरा तेरे किनारे जब कारवां हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम वतन है हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा यूनान मिस्र रोमा सब मिट गए जहां से अब तक मगर है बाकी नामो निशान हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा कुछ बात है कि हंसती मिटती नहीं हमारी सदियों रहा है दुश्मन और जमा हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा इकबाल कोई महरम अपना नहीं जहां में मालूम क्या किसी को दर्द हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा इंशाअल्लाह अभी थोड़ी देर जंग आज़ादी के ताल्लुक़ से और यहाँ के देश को ब्रिटिश लोगों से किस तरह हमारे ख़ास तौर पर मुसलमान और उलमाए किराम इस देश की हिफाजत के लिए इस देश के बचाव के लिए किस तरीके से उन्होंने अपनी जानों को कुर्बान दिया इंशाअल्लाह एक 5-10 मिनट हमारे सामने कवि करीमुल्लाह साहब वो तेलुगु ज़बान में वो हमारे सामने पेश करें। अस्सलाम वालेकुम। आज मैं ज़्यादा मेरा बचपन से मेरा पढ़न पूरा तेलुगु में चला है। तेलुगु में मैं किताबा लिखना वैसा वैसा तेलुगु ज़्यादा चलता मुझे। उर्दू बात करता मगर कच्चा कहते मामूल से आता उसका। భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. అయితే చాలామందికి ఈ దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ముస్లింల యొక్క పాత్ర ఏంటి, మదరసాల పాత్ర ఏంటి అనేటువంటిది చరిత్రలో తెరమరుగు కాబడింది. చరిత్ర నుంచి తీసేశారు. మొట్టమొదట భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారంటే జహంగీర్ అనేటువంటి మొఘలాయి పాదుషా దగ్గరికి వచ్చి అయ్యా మేము ఇక్కడ మీ దేశంలో వ్యాపారం చేసుకుంటాము, మాకు కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాను. అంటే ఆయన ఇవ్వలేదు, ఏదో తెల్లవాళ్ళు నమ్మలేము అని చెప్పి ఆయన ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆ పాదుషా ఆస్థానంలో కొంతమంది మంత్రుల్ని కలిసి వాళ్ళని పైరవీలు చేసుకుని చిన్నగా చక్రవర్తిని ఒప్పించారు. అలా వ్యాపారం కోసం వచ్చి చిన్నగా తూర్పు ఇండియా వర్తక సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని స్థాపించుకొని అలా విస్తరించి చివరికి వాళ్ళు ఏ దశకు చేరుకున్నారంటే మొత్తం మొఘలాయి రాజ్యాన్ని కూలదూసేటువంటి పరిస్థితి వచ్చింది. చిట్ట చివరి మొఘలాయి చక్రవర్తి బహదూర్షాని నిర్బంధించి 1857లో భయంకరమైనటువంటి తిరుగుబాటు జరిగింది. ఒక్క మౌల్వీలని 3000 మందిని ఢిల్లీ వీధుల్లో చెట్లకి వేలాడదీశారు. చెట్లు ఉంటాయి కదా ఢిల్లీలో, అంటే ఉరికంబాలు ఎక్కించడానికి స్థలాలు సరిపోకపోతే చెట్లకు వేలాడదీశారు మౌల్వీల్ని. నేను అనేది సామాన్య ముస్లింలు కాదు. అంటే ఆనాటి కాలంలో మౌల్వీలు మరి దేశ స్వాతంత్ర్యం కోసం ఎంత పోరాడారో చూడండి, ఎంత కళమెత్తారో చూడండి. ప్రాణాలని లెక్క చేయలేదు దేశం కోసం, సమాజం కోసం. అలా మొత్తం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో 8 లక్షల మంది ముస్లింలు చనిపోయారు. 8 లక్షల మంది ముస్లింలు వాళ్ళ యొక్క నెత్తురు ఈ గడ్డలో ఉన్నది.
వాళ్ళు చేసినటువంటి అపూర్వమైనటువంటి త్యాగాల వల్లనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇంకా గాంధీ, నెహ్రూ, నేతాజీ, ఇంకా భగత్ సింగ్ వీళ్ళంతా ఉన్నారు. కానీ ముస్లింలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించారు దేశ స్వాతంత్ర పోరాటంలో. కానీ వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా ఈరోజు చరిత్ర పుటల నుంచి తీసేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే మొత్తం తీసేస్తా ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం తొలిసారిగా ఉరిశిక్ష వేయబడినటువంటి ఎవరంటే అష్ఫాకుల్లా ఖాన్, 23 సంవత్సరాలు. ఆయన్ని ఉరిశిక్ష వేసింది బ్రిటిష్ గవర్నమెంట్. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాడని చెప్పి. అలా మొట్టమొదట ఉరికమ్మానికి ఎక్కిన ఆధునిక స్వాతంత్రోద్యమ నాయకుల్లో మొట్టమొదటి వాడెవరంటే అష్ఫాకుల్లా ఖాన్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఒక గొప్ప కవి కూడా. ఖురానే షరీఫ్ని ఉర్దూలోకి తర్జుమా చేసినటువంటి గొప్ప పండితుడు. అలాగే ఆయన జాతీయోద్యమ భావంతో, దేశంపై ప్రేమతోటి ఎన్నో కష్టాలు అనుభవించారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన లోపల వేసింది, వ్యాసాలు రాశాడు. అది అల్ హిలాల్ అనేటువంటి ఒక పత్రికలో బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వ్యాసాలు రాశాడని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేసి లోపలేస్తే అప్పుడు ప్రజల్లో ఒక ఆందోళన మొదలైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏముందంటే, అయ్యా మౌలానా గారు, మీరు రాసినటువంటి వ్యాసాలు తప్పని, బ్రిటిష్ గవర్నమెంట్కి లోబడి ఉంటారని క్షమాపణ కోరుతూ ఒక ఉత్తరం రాయండి చాలు, నాకు మిమ్మల్ని వదిలిపెట్టేస్తామని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, నా దేశం తల వంచుకునే పని నేను ఎప్పుడు చేయను. నేను సగర్వంగా భావిస్తూ ఉన్నాను. నేను ఈ దేశం కోసం నేను జైల్లో ఉంటానని గర్వంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ దేశం కోసం ఎన్ని సంవత్సరాలు మీకు మాత్రం క్షమాపణ చెప్పను. మీరు తక్షణమే ఈ దేశాన్ని వదిలి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాను. అప్పుడు ఈయన లాభం లేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఈయన గొప్ప పండితుడు, ఈయన లోపలేస్తే మరి ప్రజల్లో చాలా మంచివాడు, సాత్వికుడు అని పేరు ఉంది, చెడ్డ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు వెళ్ళి ఆయన భార్య దగ్గరికి వెళ్తారు. అమ్మ, మీ ఆయన క్షమాపణ పత్రం రాయనట్టున్నాడు, కనీసం మీరైనా ఆయన తరపు నుంచి మీ భార్యగా ఒక క్షమాపణ పత్రం రాసిస్తే ఆయన్ని విడిచిపెట్టేస్తామని చెప్పాను. అంటే ఆ మహాతల్లి, ఆ ఇల్లాలు ఏమన్నారంటే, నా భర్త తల వంచుకునే పని ఎప్పుడు నేను చేయను. నా భర్త తల వంచుకునే పని నేను ఎప్పుడూ చేయను. చివరికి ఆయన భార్య అనారోగ్యంతో చనిపోయారు కొన్నాళ్ళకి. ఆ సమయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎక్కడ ఉన్నారంటే జైల్లో ఉన్నారు. అలా సుమారు 8 సంవత్సరాల పాటు జైల్లో గడిపారు ఆయన. అలా ఎంతోమంది త్యాగదనులు, మహనీయులు ఎంతోమంది భారతదేశంలో త్యాగాలు చేశారు. టిప్పు సుల్తాన్ గురించి మీరంతా వినే ఉంటారు. ఆయన్ని దక్షిణ ఇండియా టైగర్ అంటారు, సౌత్ ఇండియా టైగర్ అంటారు. ఎందుకంటారంటే ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు రాకడని వ్యతిరేకించినటువంటి మొట్టమొదటి రాజు ఆయన. అసలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, ఈ దేశం మాది, మీరు అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డం తగిలితే, చివరికి ఆయన అడ్డం తగిలితే బ్రిటిష్ వాళ్ళకి ఆయనకి జరిగినటువంటి యుద్ధంలో, 4వ మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని చంపేశారు. చంపేసిన తర్వాత ఒక బ్రిటిష్ సైనికుడు వెళ్ళి ఆయన శవం మీద కాలు పెట్టబోతే ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ ఆగు అని చెప్పి పెట్టాడు. ఎందుకు అంటే ఆయన ఎవరనుకుంటున్నావు, మైసూరు రాజు, పైగా ఈ గొప్ప దేశభక్తుడు, ఈ నేలని ప్రేమించిన వాడు, ఆయన స్వాతంత్రం కోసం చనిపోయాడు, అతని కోణం నుంచి అతను కరెక్టే, కాబట్టి మనం అతన్ని గౌరవించాలని చెప్పాడు. అంటే అంత గొప్ప మహనీయులు, మహానుభావులు ఎంతోమంది ఈ దేశం కోసం